Hi everyone, welcome to day 1 of 10 days Navratri talk series. Today's topic is embracing emotions అంటే భావాలను ఆమోదించుకోవడం. మనందరం మహిళలమై ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాము. చాలాసార్లు మన భావాలని కూడా దాచేస్తాము. కానీ ప్రతి భావానికి కూడా ఒక అర్థం ఉంటుంది. లైక్ కోపం అంటే మన హద్దులు, దుఃఖం అంటే మనలోని లోతు, ఆనందం అంటే కృతజ్ఞత. భావాలని అణిచిపెట్టడం అంటే మనం ఒత్తిడికి గురి కావడంతో సమానం. కానీ వాటిని మనం వ్యక్తపరుస్తున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు మనలో ప్రశాంతత రావడంతో పాటు సమతుల్యం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి భావాలని మీరు అబ్జర్వ్ చేస్తే డే మొత్తం కూడా ఒక మహిళ చాలా పనులు చేస్తూ అలసిపోతూ చేస్తూ రాత్రిపూట మాత్రం తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేది. కానీ ఎప్పుడైతే తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని తను వేరే వాళ్ళతో వ్యక్తపరచుకోవడం మొదలుపెట్టిందో తనకి ఒక ప్రశాంతత రావడంతో పాటు మనసు చాలా తేలికపడి వేరే వాళ్ళతో తను ఎవరితో అయితే పంచుకుంటుందో వాళ్ళతో రిలేషన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి అర్థమయ్యే విషయం ఏంటి అంటే భావాలని అణచకూడదు, వాటిని అంగీకరించి ముందుకు వెళ్ళాలి. సో ఇవాళ నేను మీ అందరికీ ఇస్తున్న టాస్క్ ఏంటి అని అంటే మనం ఒక ఎమోషనల్ జర్నల్ని మెయింటైన్ చేయబోతున్నాం. ఈ జర్నల్లో నేను మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాను. వాటి గురించి మీరు అందులో ఆన్సర్స్ రాయాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈరోజు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, సెకండ్ వన్ నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, థర్డ్ వన్ దీన్ని నేను ఆరోగ్యకరంగా ఎలా వ్యక్తపరచగలను. ఈ మూడింటి గురించి మీరు అందులో ఆన్సర్ చేసుకున్న తర్వాత మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోండి, అంటే ఆత్మ పరిశీలన. ఆ క్వశ్చన్స్ని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని నేను ఎక్కువగా దాచే ఎమోషన్ ఏంటి, ఎలాంటి భావాలని దాస్తున్నాను, అండ్ దాన్ని నేరమని భావించకుండా ఎలా మౌల్డ్ చేసి కన్వర్ట్ చేసి నేను వ్యక్తపరచగలుగుతాను అనేది ఆలోచించండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మనం రేపటి ఎపిసోడ్లో ఇంకో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ దివ్యాస్ అకాడమీ ఛానల్ అండ్ స్టే ట్యూన్ టు ఫర్ మోర్ కంటెంట్ ఫ్రమ్ దిస్ ఛానల్. జై హింద్, థ్యాంక్ యూ, జై భవానీ.